నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి ఎప్పటికప్పుడు కొత్త రకమైన సినిమాలతో డిఫరెంట్ క్యారెక్టర్స్ ని చేస్తూ ఆన్ స్క్రీన్ లో ప్రేక్షకుల్ని అలరిస్తూ మక్కల్ సెల్వన్ అనే పేరుతో, అంటే జనాల బిడ్డ అనే పేరుని తెచ్చుకున్నాడు. వివాదాలకి దూరంగా ఉండే విజయ్ సేతుపతిపై తాజాగా ఓ మహిళ తనని లైంగిక వేధింపులకి గురి చేశాడు అంటూ ఆరోపణలు చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే డాక్టర్ రమ్య మోహన్ అనే సైకియాట్రిస్ట్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని వేసింది. అందులో తమిళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ బాగా ఎక్కువగా ఉందని, దీనివల్ల తన స్నేహితురాలు ఎంతో ఇబ్బంది పడిందని, ఛాన్సులు ఇస్తామని చెప్పి ఆమెను అందరూ వాడుకొని ఛాన్సులు ఇవ్వకుండా వదిలేశారని, ముఖ్యంగా విజయ్ సేతుపతి ఆమెను తరచూ క్యారవాన్లోకి తీసుకెళ్లి తనని లైంగికంగా వాడుకున్నాడని చెప్పడంతో ఈ పోస్ట్ కొద్దిసేపటికే అన్ని చోట్ల వైరల్ అయింది. నిజంగానే విజయ్ సేతుపతి ఛాన్సులు ఇచ్చే పేరుతో అమ్మాయిల్ని వాడుకుంటున్నాడా? డాక్టర్ రమ్య మోహన్ వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? సేల్స్ మ్యాన్ గా ఉన్న విజయ్ సేతుపతి స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు? నిజంగానే సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్యలున్నాయా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. విజయ్ సేతుపతి తమిళనాడులోని రాజపాలెంలో జన్మించగా ఇతనికి ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లెలుండడంతో తన తండ్రి కలిముత్తు ఊర్లో పని లేని కారణంగా తన 4 పిల్లలతో పాటు భార్య సరస్వతికి కడుపు నిండా భోజనం పెట్టలేని పరిస్థితి ఉండడంతో విజయ్ సేతుపతికి 12 ఏళ్లున్నప్పుడే కుటుంబంతో చెన్నైకి వెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న విజయ్ సేతుపతి త్వరగా డబ్బు సంపాదించి తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని డిసైడ్ అయి సినిమాల్లో యాక్ట్ చేయాలనుకున్నాడు. అలా తన 16వ ఏటకే కమల్ హాసన్ నటిస్తున్న నమ్మవరా అనే మూవీ ఆడిషన్ కి వెళ్ళగా తన హైట్ చాలా తక్కువగా ఉండడం, యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే చేయడంతో తనని రిజెక్ట్ చేశారు. దీంతో చదువే తనకి లాస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అయిన విజయ్ సేతుపతి ఒకవైపు కష్టపడి చదువుకుంటూనే మరోవైపు ఒక బట్టల కొట్లో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తూ తన ఖర్చులకి తానే సంపాదించుకునేవాడు. అలా తన బీకామ్ డిగ్రీ పూర్తవగానే ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో అకౌంట్ అసిస్టెంట్ గా పనిలోకి చేరగా అక్కడ శాలరీ తక్కువగా రావడంతో తన ఫ్రెండ్స్ సలహాతో దుబాయ్లో ఒక కంపెనీలో అకౌంటెంట్ గా జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఇక ఇండియాలో వస్తున్న శాలరీ కంటే అక్కడ 7 టైమ్స్ ఎక్కువగా రావడంతో అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నాడు. ఈ క్రమంలోనే 2002లో ఫ్రెండ్ స్టార్ అనే సోషల్ మీడియా యాప్ లో జెస్సీ అనే చెన్నైకి చెందిన క్రిస్టియన్ అమ్మాయి తనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ ని పంపడం, అలా అప్పటి నుండి వీరిద్దరూ చాట్ లో బిజీగా ఉంటూ ఇద్దరి మధ్య మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దీంతో విజయ్ సేతుపతి జెస్సీని పెళ్లి చేసుకోవాలని దుబాయ్లో తను చేస్తున్న జాబ్ ని కూడా వదిలేసి ఇండియాకి వచ్చి నేరుగా జెస్సీని మొదటిసారి కలవడం, అలా ఆమె అందం మరియు బిహేవియర్ కి ఫిదా అయిన విజయ్ సేతుపతి ఇరు కుటుంబాల్ని ఒప్పించి అటు హిందూ ఇటు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సూర్య అనే కొడుకు, శ్రీజ అనే కూతురు కూడా జన్మించింది. అలా పిల్లలు పుట్టాక జాబ్ చేయడం ఇష్టం లేని విజయ్ సేతుపతి తను సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంటున్నట్లు తన భార్యకి చెప్పగా అందుకు ఆమె సపోర్ట్ చేస్తూ సినిమాల్లో సెటిల్ అయ్యేంత వరకు తాను జాబ్ చేసి ఫ్యామిలీని పోషిస్తానని చెప్పడంతో విజయ్ సేతుపతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా సినిమాల్లోకి వెళ్లే ముందు 6 నెలల యాక్టింగ్ ట్రైనింగ్ ని తీసుకొని ఆడిషన్ కి వెళ్ళగా చూడ్డానికి కాస్త లావుగా ఉండడంతో ఇతనికి జూనియర్ ఆర్టిస్ట్ గానే ఛాన్సులు ఇస్తుండేవారు. అయినా కూడా వచ్చిన క్యారెక్టర్ ని కాదనకుండా చేస్తుండేవాడు. ఇక ఆ మధ్యలో తనే ప్రొడ్యూస్ చేసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేయగా వాటిని కొత్త డైరెక్టర్స్ కి చూపిస్తూ ఛాన్సులు అడగగా అందులో విజయ్ సేతుపతి యాక్టింగ్ ని చూసిన వారు
కొన్ని మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ ఇచ్చిన వాటి వల్ల ఇతనికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. అలా 2010 వరకు స్ట్రగుల్ అయిన విజయ్ సేతుపతి 2011లో కొత్త డైరెక్టర్ అయిన శ్రీను రామస్వామి డైరెక్షన్ లో తెన్మెరకు పర్వకాట్రు అనే లో బడ్జెట్ మూవీలో చేయగా ఆ మూవీ రిలీజ్ అయి కమర్షియల్ గా ఆడకపోయినా 3 నేషనల్ అవార్డ్స్ ని గెలవడంతో మీడియం బడ్జెట్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు విజయ్ సేతుపతిని క్యాస్ట్ చేయడం మొదలెట్టారు. అలా తన షార్ట్ ఫిలిమ్స్ ని డైరెక్ట్ చేసిన కార్తిక్ సుబ్బరాజుతో పిజ్జా మూవీని చేయడంతో ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వగా అప్పటి నుండి విజయ్ సేతుపతి తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా అప్పటి నుండి 68 మూవీస్ లో బ్యాక్ టు బ్యాక్ యాక్ట్ చేస్తూ స్టార్ హీరోగా మరియు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఆర్టిస్ట్ గా ఎదిగాడు. ఇక విజయ్ సేతుపతి సక్సెస్ తో పాటే అతని పేరు హీరోయిన్ గాయత్రి, ఐశ్వర్య రాజేష్ తో కూడా గట్టిగా వినిపించింది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ తో విజయ్ సేతుపతి పెళ్లి కూడా చేసుకున్నాడనే వార్తలు బయటకు వచ్చినా అవి నిజానికి సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప పెళ్లి దాకా వెళ్లే రిలేషన్ కాదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవెల్లో తమిళ్, తెలుగు, హిందీ మూవీస్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకుపోతున్న విజయ్ సేతుపతి తాజాగా నిత్యా మీనన్ తో కలిసి సార్ మేడం అనే మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీని ఆగస్టు 1న తెలుగులో విడుదల చేస్తున్నారు. అయితే జూలై 30న ఈ చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయగా ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని సైకియాట్రిస్ట్ రమ్య మోహన్ పోస్ట్ చేయడం, అందులో విజయ్ సేతుపతి వల్ల తన ఫ్రెండ్ లైంగిక దౌర్జన్యానికి గురై సినిమా ఛాన్సులు రాక డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని, ఒక స్టేజ్ లో ఆమె బలవన్మరణానికి కూడా పాల్పడిందని, కానీ అదృష్టవశాత్తు తన కుటుంబ సభ్యులు సరైన సమయానికి చూసి ఆమెను హాస్పిటల్లో చేర్పించగా బ్రతికి బయటపడిందని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది. అయితే ఆ డాక్టర్ పోస్ట్ చేసిన కొన్ని గంటలకే ఆ పోస్ట్ ని డిలీట్ చేయడంతో విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఆమెపై విరుచుకపడుతూ మీరు చేసిన విమర్శలు నిజమే అయితే ఆ పోస్ట్ ని ఎందుకు డిలీట్ చేశావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో అందుకు డాక్టర్ స్పందిస్తూ తన స్నేహితురాలి పరిస్థితి చూసి కోపంతో ఆ పోస్ట్ వేశానని, అయితే ఆ అమ్మాయి తనని రిక్వెస్ట్ చేసుకుంటూ అది వైరల్ అయి పోలీసుల దాకా వెళితే తన ఐడెంటిఫికేషన్ అందరికీ తెలిసి తనతో పాటు తన ఫ్యామిలీ పరువు కూడా పోతుందని బాధపడడం వల్లే తను ఆ పోస్ట్ ని డిలీట్ చేశానని చెప్పుకొచ్చింది. కానీ అప్పటికే ఆ పోస్ట్ మీడియాలో హల్చల్ అవ్వడంతో ఇదే విషయాన్ని మీడియా వారు సార్ మేడం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ సేతుపతిని అడగగా దీనిపై స్పందించిన విజయ్ సేతుపతి నేనేంటో నాకు తెలుసు, ఇలాంటి తప్పుడు ఆరోపణలు నన్ను బాధించలేవు, ఎన్నో ఏళ్లుగా నన్ను చూస్తున్న వారంతా ఆమె ఆరోపణల్ని చూసి నవ్వుకున్నారు, కానీ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రం ఎంతో బాధపడుతున్నారు, వాటిని పట్టించుకోవద్దు, ఆమె ఇదంతా ఫేమస్ అవ్వడం కోసమే చేస్తుంది, ఇది కొన్ని నిమిషాల ఫేమ్ మాత్రమే, పాపం ఎంజాయ్ చేయనివ్వండి అని చెప్పినా తన ఫ్యామిలీ వారు వినకుండా బాధపడుతున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన ఫ్యామిలీ బాధపడడం చూడలేక తన టీం వారు ఆమెపై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశారని చెప్పుకొస్తూ 7 ఏళ్లుగా తాను ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొని ఇప్పటి వరకు వచ్చాడని, ఇలాంటి వాటికి తాను భయపడనని, నా కొత్త సినిమా బాగా ఆడటం ఓర్వలేకే కొంతమంది అసూయతో ఇలాంటి ఆరోపణలు చేపిస్తున్నారని, ఇది ఈ సినిమాకి నష్టం కలిగించే ప్రయత్నమే గాని దీంట్లో ఎటువంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇదిలా ఉంటే ఇటీవల మలయాళం ఇండస్ట్రీ జరిపిన సర్వేలో ఇండస్ట్రీలోని మహిళలపై లైంగిక వేధింపులు తప్పడం లేదని, దాన్ని నియంత్రించడానికి కుదరట్లేదని, ఇక్కడ అమ్మాయిలు ఇష్టంతో ఛాన్సులు మరియు డబ్బు కోసం కమిట్మెంట్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చారు. అయితే కొంతమంది మొదట్లో ఇష్టపడే వారికి సహకరించినప్పటికీ ఆ తర్వాత వారికి ఛాన్సులు ఇవ్వని సందర్భంలో తమకి ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటికి వచ్చి వెల్లడిస్తున్నారని చెప్పొచ్చు. ఇక దీనిపై ఒక మలయాళీ ఆర్టిస్ట్ స్పందిస్తూ ఇండస్ట్రీలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు తమకి కంఫర్టబుల్ గా ఉండే హీరోయిన్లని, ఫీమేల్ ఆర్టిస్టులని సెలెక్ట్ చేస్తున్నారని, అయితే వారిని బయట కలవకుండా షూటింగ్ స్టార్ట్ అయ్యాక రోజు క్యారవానీలో కలుస్తూ వారి ద్వారా తమ కోరికల్ని తీర్చుకుంటున్నారని, ఇలా వారి ఫ్యామిలీకి, బయట వారికి తెలియకుండా మెయింటైన్ చేసే ప్రయత్నమే తప్ప వేరేమీ లేదని చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలోనే సైకియాట్రిస్ట్ ఫ్రెండ్ అయిన నటికి స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతి వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆ డాక్టర్ ధైర్యంగా పోస్ట్ వేసిందంటే ఈ విషయంపై దర్యాప్తు జరిపితే అన్ని డీటెయిల్స్ బయటపడే అవకాశం ఉందని చెప్పొచ్చు. విజయ్ సేతుపతిపై వచ్చిన ఆరోపణల్లో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.